జయ కృష్ణ ముకుంద మురారి, జయ కృష్ణ ముకుంద మురారి. హే కృష్ణ ముకుంద కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ. కృష్ణ ముకుంద మురారి. దేవకి పంట వసుదేవు వెంట, దేవకి పంట వసుదేవు వెంట, యమునను నదిరేయి దాటితి వంట. వెలసితి వంట నందుని జింత, వెలసితి వంట నందుని జింత, రేపల్లి ఇల్లాయేనంత. కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ. కృష్ణ ముకుంద మురారి. నారాయణ నారాయణ. ప్రభు, నందకుమారుడు తన గురించి తానే ప్రశ్నలు అడుగుతున్నాడు. ఈ సమస్త లోకాల్ని సృష్టించినవాడు, తను సర్వజ్ఞుడు, పరబ్రహ్మ, పరమావతారమూర్తి అయిన కృష్ణుడే తన గురించి తానే ప్రశ్నిస్తున్నాడేమిటి ప్రభు? ఇది ఏమి వింతలీల ప్రభు? దేవర్షి, ఈ లోకములు వృద్ధి చెందాలంటే ఒకే మూలమంత్రముంది. ప్రశ్న అంటే ఏదైనా సంగతి తెలుసుకోవటానికి గాన్ దాని గురించి ప్రశ్నించటం అన్నమాట. అదేవిధంగా ఏ మానవుడైనా తన ఉనికిని గ్రహించటానికి ప్రశ్నిస్తూ ఉంటాడో ఆ క్షణమే అతను బ్రహ్మ కావటానికి ప్రయత్నాలు ప్రారంభమవుతాయి. అహం బ్రహ్మాస్మి అంటే నేను బ్రహ్మని, సాక్షాత్తు దేవుణ్ణి. ఈ లోకంలోని అతిపెద్దదైన నిజాన్ని తెలుసుకోవాలంటే ప్రతి ఒక్క ప్రాణి తనకు తాను ప్రశ్నించుకోవలసి ఉంటుంది. అది నేనెవరిని? నారాయణ నారాయణ. దీనర్థం ఒకటే ప్రభు. ఆకతాయి కన్నయ్య తాను పరమాత్ముడైన శ్రీకృష్ణునని తెలుసుకునే దిశగా ప్రయత్నాలు ఆరంభమైనట్టే. అవును దేవర్షి, తనని తాను ప్రశ్నించుకోకుండా ఏ ప్రాణి అయినను తన జీవితపు పరమార్థాన్ని తెలుసుకోవటం అసంభవం. అది మానవుడే కావచ్చు, లేక సాక్షాత్తు ఈశ్వరుడే కావచ్చు. చెప్పండి నాన్నగారు, అసలెవరా బాలుడు? ఆ బాలుడు కూడా గోకులంలోనే ఉంటాడా? లేదు కృష్ణ, ఏ ఒక్కరికీ తెలీదు అసలు ఆ బాలుడెవరు, ఎక్కడుంటాడు అనేది. అలాగా? అయితే నా కనుక తెలుసుంటే నేను తప్పకుండా ఆ బాలుడితో స్నేహం చేసుండేవాణ్ణి. అవునులే, నువ్వు మీ అమ్మని అప్పుడేగా బెంగపడేలా చేసేది. లేదమ్మా, అందుకు కాదు. నేను ఆ బాలుడితో ఎందుకు స్నేహం చేస్తానంటే అప్పుడు వాళ్ళమ్మ బెంగ తగ్గిపోతుందని చేస్తాను. కృష్ణ, ఇందుకే నేను నీకోసం బెంగ పెట్టుకునేది. ఎందుకంటే నువ్వు ఎప్పుడూ ఇతరుల కోసం నీ ప్రాణాల మీదకు తెచ్చుకుంటావు. మీ అమ్మ ఏమవుతుంది అనేది కనీసం నువ్వు ఆలోచించనే ఆలోచించవు. అమ్మా, నేను చాలు చెప్పేది. చిన్నా, ఇక నువ్వేం చెప్పినా నేను వినిపించుకోను. ఇక నుంచి నువ్వు కూడా నీ మిత్రులాగే ఇంటి పట్టనే ఉండు. అలాగే మీ అమ్మ కళ్ళకి ఒక క్షణం కూడా దూరం కాకూడదు, సరేనా? పద. అయ్యో యశోద, నేను చెప్పేది విను. కృష్ణ, ఇక నువ్వు తినాలన్నా, తాగాలన్నా, ఆడుకోవాలన్నా, ఏం చేయాలన్నా అన్నీ నువ్వు ఈ గది లోపలే చేయాల్సుంటుంది. ఇవాల్టి నుంచి నువ్వు ఈ గది లోపలే ఉండాలి, బయటికి వెళ్ళకూడదు, సరేనా? అలాగే అమ్మా. కానీ అమ్మా, నువ్వే చెప్తుంటావు
మనము అపాయం వచ్చినప్పుడు దాక్కోకూడదని, అపాయాన్ని అర్థం చేసుకోవాలని, అప్పుడే మనం అపాయాన్ని తొలగించుకోగలమని మీరే చెప్పారు కదమ్మా. కృష్ణ, నువ్వు అపాయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో అపాయానికి నువ్వే చేరువవుతున్నావు. లేదమ్మా, నేను ఆ పూతన్ని రమ్మని చెప్పలేదు. తనంతటి తానే ఇక్కడికి వచ్చేసింది. అదేగా కృష్ణ, నువ్వు నాకు మాటివ్వాలి. ఈ అపాయం తొలగిపోయే వరకు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళనని. కానీ అమ్మా, నీలాగే నా మిత్రులు కూడా భయపడుతున్నారు. నేను ఇంట్లోంచి బయటికి వెళ్తే అప్పుడు నా మిత్రులకు ఎవరు వివరిస్తారు? నా మిత్రులున్నారే, నేను లేకపోతే ఏమీ అర్థం చేసుకోలేరు. కృష్ణ, మిత్రులు భయపడ్డారు, అమ్మ కూడా భయపడుతోంది, కానీ నీకు మాత్రం భయం లేదా? అమ్మా, నువ్వేగా అంటుంటావు ఈ కృష్ణుడు ఎవరికి భయపడ్డాంటావు. ఇప్పుడేమో నువ్వే అంటున్నావు నీ కృష్ణుడు భయపడిపోవాలని. అదే నా చిన్న అయ్యుంటే అసలు ఏ ఒక్కరికి భయపడడు. కృష్ణ, నువ్వన్నీ అర్థం చేసుకోగలవు, కానీ తల్లి మనసులోని బాధను అర్థం చేసుకోలేవు. అదేంటమ్మా, నిన్నేగా అన్నావు ఈ కృష్ణుడు ఒక్కడే నా మనసులోని మాటను అర్థం చేసుకోగలడన్నావు. చూసావా చెల్లెమ్మ, భగవంతుడు అంటే సుఖానికి దుఃఖానికి అతీతంగా ఉండేవాడు. కానీ ఇవాళ నా చెల్లెలు దేవకి జీవించి ఉండడం చూసి నా హృదయం ఆనందంతో గద్గదమైపోతుంది. చూసావా చెల్లెమ్మ, నీ పునర్జీవితాన్ని స్వాగతించడానికి స్వయంగా నా చేతులతోనే ఏరి కోరి పుష్పాలను తీసుకొచ్చాను. నిజం చెప్పనా, నాకు భయం వేసింది. ఒకవేళ నువ్వు కాని చచ్చిపోతావేమోనని. అప్పుడు నేను ఈ కంస భగవానుడే స్వయంగా తన చేతులతో నీకు పాడి కట్టాల్సి వస్తుందని భయపడ్డాను. అయినా కంస భగవానుడి మహిమ చూసావా? నువ్వు ఇంకా జీవించే ఉన్నావు. నీ అష్టమ సంతాన చావుని కల్లారా చూడటానికి పునర్జీవితురాలై ఉన్నావు. ఈ పుష్పాలన్నింటినీ భద్రంగా ఉంచుకో. ఏం చెప్పగలం? నీకు నీ అష్టమ సంతానం చితి మీద చల్లడానికి పుష్పాలు కోసొచ్చే వ్యవధి ఉంటుందో లేదో చెప్పలేం. అన్నట్టు ఒక శుభవార్త నీకు చెప్పడమే మర్చిపోయాను నేను. నీ అష్టమ సంతానం గోకులంలో ఉంది. అది త్వరలోనే కంస భగవానుడి దీవెనలు తీసుకోవటానికి మధురకి రాబోతోంది. అందరూ వినండి, వినండి, వినండి. గోకుల వాసులారా వినండి. కంస మహారాజు ఆదేశాన్ని వినండి. గోకులంలో ఉన్న వారందరికీ తెలియజేసేదేమిటంటే, కంస మహారాజు గోకులంలోని పిల్లల కోసం ఒక మహారతి ఏర్పాటు చేశారు.
గోకులంలోని పిల్లలందరూ ఆ మహాఆరతికి తప్పనిసరిగా రావాల్సి ఉంటుంది. అదే కంస భగవంతుడి ఆదేశం. ఒకవేళ ఆ ఆదేశాన్ని పాటించకపోతే మీరందరూ కంస భగవంతుడి కోపానికి బలైపోతారు. అందువల్ల తండ్రులంతా తమ పిల్లలతో పాటుగా మధురా నగరానికి బయలుదేరండి. అమ్మా ఏమి చిన్నా? అమ్మా అమ్మా మనల్ని కంస మహారాజు రమ్మంటున్నాడు. పద మధుర వెళ్ళడానికి అన్ని సిద్ధం చేసుకుందాం. నేను నా మిత్రులని కలిసిస్తాను. చిన్నా చిన్నా చిన్నా, నా మాట విను. మహారాజా, ఇదంతా నిజమేనా? అంటే నిజంగానే మన అష్టమ సంతానం జీవించే ఉందా? మీరు ఇంత పెద్ద నిజాన్ని నా దగ్గరే దాచారా? ఒక స్త్రీ జీవితంలో అన్నిటికంటే పెద్ద నిజం ఇది. ఎందుకు ఇలా చేశారు మహారాజా? ఎందుకు? నాకు భయమేసింది దేవకి, నాకు భయమేసింది దేవకి. నేను కనుక మన అష్టమ సంతానం నిజాన్ని నీకు చెప్పినట్లయితే నువ్వు కంసుడు పెట్టే హింసలకి లొంగిపోతావనుకున్నాను. అప్పుడు నా జీవితం కాపాడుకోవడానికి గాను నువ్వు నేను చెప్పిన ఆ నిజాన్ని. దేవకి, నేను నీ పట్ల చాలా తప్పు చేశాను. ఒక తల్లి నుంచి తన సంతానం గురించిన నిజాన్ని దాచుంచే హక్కు నాకెంత మాత్రం లేదు. తన సంతానం మీద ప్రప్రథమ హక్కు ఎప్పుడూ ఒక తల్లికే ఉంటుంది. నేను నీ నుంచి నీ మమతని దూరం చేశాను దేవకి. నేను నీ మాతృప్రేమని హత్య చేశాను దేవకి. దయచేసి నన్ను క్షమించు దేవకి. లేదు మహారాజా, మీరు ఎంత మాత్రం హంతకుడు కాదు. నిజానికి మీరు ఒక తల్లి ప్రేమని కాపాడారు మహారాజా. మీరు అలా చేయడం సముచితమే. మీరలా భయపడ్డంలో తప్పు లేదు. ఒకవేళ నేను ఆ పరిస్థితుల్లో నా సౌభాగ్యాన్ని కాపాడుకునేందుకు ఇంకొకసారి మళ్ళీ నా సంతానాన్ని మృత్యుముఖంలో పడేసేందుకు కూడా వెనకాడేదాన్ని కాదేమో. నేను ఆ కంసుడికి వాగ్దానం చేశాను మహారాజా. అందువల్ల మీరు చేసింది తప్పు కాదు, నిజానికి నేను తప్పు చేశాను. అలా అనుకు దేవకి. దేవకి, ముందు నీ కన్నీళ్లను తుడుచుకో. ఎందుకంటే నీ చిన్నాకి వాళ్ళమ్మ కళ్ళల్లోంచి నీళ్లు రావడం ఎంతమాత్రం ఇష్టం ఉండదు. దేవకి, మన అష్టమ సంతానం ఎక్కడుందో నీకు తెలుసుకోవాలని లేదా? లేదు మహారాజా, వద్దు. నా సంతానం ఎవరు, ఎక్కడున్నారు అని తెలుసుకోవడం నాకు ముఖ్యం కాదు మహారాజా. నా బిడ్డ బతికే ఉంది, సురక్షితంగా ఉందని తెలుసుకోవడమే నాకు అత్యంత తృప్తి. కాదు దేవకి, నువ్వు ఆ బిడ్డకి తల్లివి. తన గురించి నిర్ణయం తీసుకునే పూర్తి హక్కు నీకుంది. మహారాజా, మీరొక సంగతి మర్చిపోతున్నారు. ఈ దేవకి ఎప్పుడు వాస్తవంలో కాక కలల్లోనే జీవిస్తూ ఉంటుంది. నేను నా 8 మంది సంతానాన్ని కనడానికి వెనుక ఉన్న ఉద్దేశం నేను మాతృత్వ సంతోషాన్ని అనుభవించడం కాదు. వాళ్ళని నేను కనడానికి కారణం నా సంతానం చేతుల్లోనే ఆ కంసుడి అంతం చూడాలి అని. మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాను మహారాజా. నేను కన్న కలల్ని మీరు నిజం చేసినందుకు గర్వంగా ఉంది.
నా ఊహలన్నిటికీ వాస్తవ రూపాలనిచ్చినందుకు గర్వంగా ఉంది. అన్నిటినీ మించిన నిజం ఏంటంటే ఆ కంసుడి అంతాన్ని ఎవరూ మార్చలేరు. నువ్వేనా నా సంతానాన్ని హతమార్చేది కంస? ఇక ముందు చూడు, ఈ పుష్పాలని నేను నీ చితి మీద అలంకరిస్తాను. మిత్రులారా, మనమంతా మధురకి వెళ్ళబోతున్నాం. అక్కడికెళ్ళి ఎంతో సరదాగా ఉండొచ్చు. అక్కడ అడ్డుపడే వాళ్ళుండరు, కాదు అనే వాళ్ళు కూడా ఉండరు. మనకిష్టం వచ్చినట్టుగా మనం ఉండొచ్చు. కృష్ణ, ఒకటి మాత్రం మాకు అర్థం కావడం లేదు. నువ్వు మధురకు వెళ్ళడానికి అంత ఉత్సాహంగా ఎందుకున్నావు? ఆ మధురలో చాలా భయంకరమైన రాక్షసులుంటారని మర్చిపోయావా నువ్వు? రాక్షసులా? అవును కృష్ణ, ఆ పూతన కంటే పెద్ద పెద్ద రాక్షసులు. రాక్షసులు ఎంత పెద్దవాళ్ళంటే వాళ్ళంత ప్రమాదకరం. లేదు సుధామా, ఎంత పెద్ద రాక్షసులైతే అంత పెద్ద మిత్రత్వం. మిత్రత్వమా? అవును, మనం మధురకి వెళ్ళి అక్కడ అందరి రాక్షసులతో మిత్రత్వం చేసుకుందాం. అప్పుడు మన మిత్రుల బృందంలో ఈ జీవకుడు కంటే పెద్ద పెద్ద మిత్రులు ఉంటారు. కానీ కృష్ణ, మనం అసురులతో మిత్రత్వం ఎలా చేయగలం? మిత్రమా, మా అమ్మ చెప్పిన ప్రకారం మైత్రి చేసుకోవడం ఎంతో సులభం. దగ్గరికి రండి. నేను కూడా ఆ పూతంతో మైత్రి చేయాలని అనుకున్నాను, కానీ ఆ పూతను పడిపోయి చచ్చిపోయింది. అవునా? ఆ అక్రూరుల వారు, ఈ మహాహారతి అసలు ఏమిటో అర్థం కావట్లేదు. పిల్లల్ని అలా మధుర రమ్మనడంలో అసలు కంసుడి ఉద్దేశం ఏమై ఉంటుంది? నందుడి గారు, కంసుడికి అనుమానం కలిగింది. దేవకీదేవి అష్టమపుత్రుడు ఈ గోకులంలోనే ఉన్నాడని. అంటే ఇదేదో మహాహారతి కాదు, ఇది నిజానికి గోకులంలోని పిల్లలకి మహా ఆపద. సుధామా, ఆపద గోకులంలోనే ఉంది, అది మధురలో లేదు. కృష్ణ, రాక్షసులందరూ మధురలోనే ఉన్నారంటే ఆ ఆపదేదో మధురలోనేగా ఉండాలి. సుధామా, ఆ పూతను ఎక్కడికొచ్చింది? గోకులానికి. అంటే కంసుడు తన రాక్షసులను ఎక్కడికి పంపిస్తాడు? గోకులానికి. అయితే ఆపద ఎక్కడుందంటావు? గోకులానికే. అదేగా నేను అంటుంది సుధామా, ఆపద అనేది గోకులంలోనే ఉంది, మధురలో లేదంటున్నాను. ఆపద గోకులానికి వస్తుంది, మనందరమేమో మధురలో ఉంటాం. నువ్వు చాలా చక్కగా చెప్పావు కృష్ణ. అయితే మేమంతా మధురకి వస్తాం. వెళదాం మనం, వెళదాం మధురాపురికి వెళ్దాం. వెళ్దాం మనం, వెళ్దాం మధురాపురికి వెళ్దాం. వెళ్దాం మనం, వెళ్దాం మధురాపురికి వెళ్దాం. కానీ అక్రూరుల వారు, మా పిల్లల ప్రాణాలు సంకటంలో ఉన్నాయనే విషయం తెలిసిన తర్వాత కూడా మేము వాళ్ళని మధురకి ఎలా పంపిస్తాం? నందుడి గారు, ఆ కంసుడి ఆదేశాలను ధిక్కరించినట్లయితే మరింత పెద్ద అపాయాన్ని కొని తెచ్చుకోవడం అవుతుంది. అందుకని మీరంతా మీ పిల్లలతో మధురకు వెళ్ళక తప్పదు. కృష్ణ, ఆ గోపికల మాటలు నేను విన్నాను. అక్కడ మధురాపూర్లో పెద్ద కారాగారం ఉందట. కారాగారమా? అవును కృష్ణ, ఆ కారాగారానికి 1 కాదు 2 కాదు, మొత్తం 7 ద్వారాలున్నాయి. పెద్ద పెద్ద ద్వారాలు. సరే గాని జీవక, ఆ కారాగారంలో ఏముంది? గుప్తధనాగారం. గుప్తధనం కాదు మణిమంగళ, అమ్మ ఉంది. అమ్మా? ఎవరమ్మ జీవక? ప్రస్తుతం కంసుడు ఎవరికోసం వెతుకుతున్నాడో ఆ బాలుడి తల్లే, దేవకీమాత. దేవకీ మాత? అయితే మధురాపురికి వెళ్ళి దేవకీ మాతని తప్పక కలుసుకోవాలి.